వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 33వ శ్లోకం. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. తాత్పర్యం: కానీ ఒకవేళ నీవు స్వధర్మాన్ని కీర్తిని విడిచి ఈ ధర్మయుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే తప్పకుండా పాపాన్ని చేసిన వాడివవుతావు. యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసావాదుడు అయితే అది కర్తవ్య ఉపేక్ష కింద అవుతుంది. అంచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. సమస్యాత్మకమైనదిగా చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే అర్జునుడి పాపానికి పాల్పడినట్టే అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఓ అర్జున, ఇది ధర్మయుద్ధము, ధర్మరక్షణ కోసం చేయబడుతున్న యుద్ధము. నీ స్వధర్మము యుద్ధం చేయడం. నీవు ఈ యుద్ధం చేయకపోతే నీవు నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడివి అవుతావు. దానివలన నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్న కీర్తి అంతా పోయి అంతులేని అపకీర్తి వస్తుంది. పైగా మహాపాపం చుట్టుకుంటుంది. చెయ్యవలసిన దానిని చెయ్యకపోవడం, చేయకూడని పనిని చేయడం, ఈ 2 పాపాలే. నీవు యుద్ధం చేయకపోతే చెయ్యవలసిన పనిని చేయని వాడివి అవుతావు. నీ స్వధర్మాన్ని వదిలేసిన వాడివి అవుతావు. అప్పుడు నీకు పాపం వస్తుంది. నువ్వు నరకానికి పోవాల్సి వస్తుంది. నరకం అంటే సుఖంగా లేకపోవడం, అంటే నీ శేష జీవితం తీరని దుఃఖంతో గడపడం అని కూడా చెప్పవచ్చు. ఇప్పటిదాకా నీవు సంపాదించుకున్న కీర్తి పోతుంది. ఇప్పటిదాకా నిన్ను అత్యుత్తమ ధనుర్ధారి అంటున్నారు, విజయుడు అని అంటున్నారు. ఈ కీర్తి అంతా గంగలో కలుస్తుంది. పిరికివాడు అనే అపకీర్తి మూట కట్టుకుంటావు అని హెచ్చరిస్తున్నాడు కృష్ణుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.